హలో ఎవ్రీవన్. ఈరోజు మనం బిమ్స్టెక్ సమ్మిట్ 2025లో జరిగింది దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. బిమ్స్టెక్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది అంటే 2025 ఏప్రిల్ 4 నాడు జరిగింది. ఇది ఎక్కడ జరిగింది? బ్యాంకాక్, థాయిలాండ్లో జరిగింది. బ్యాంకాక్, థాయిలాండ్. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలండి. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 6వ ఎడిషన్, 6th ఎడిషన్. ఈ ఎన్నవ ఎడిషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఎన్ని ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది? బయాన్యువలా, యాన్యువలా, పెరినియలా అని డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. ఇది ఎవ్రీ 2 yearsకి ఒకసారి జరుగుతుంది. అండ్ బిమ్స్టెక్ డే ఎప్పుడంటే June 6 నాడు బిమ్స్టెక్ డేని జరుపుకుంటారు. బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. దీన్నే బిమ్స్టెక్గా పిలుస్తారు. దీంట్లో బిమ్స్టెక్లో ఎన్ని దేశాలు ఉంటాయి? 7 countries ఉంటాయి. ఈ 7 countries ఏ కంట్రీస్ అనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, ఐడెంటిఫై చేసుకోవాలా. బంగ్లాదేశ్, భారత్, శ్రీలంక, థాయిలాండ్. ఫస్ట్ బిస్ట్ ఈసీగా ఏర్పాటైంది 1997 June 6 నాడు. ఆ తర్వాత దీంట్లో 1997 నాడు మయన్మార్ జాయిన్ అయింది. దీని తర్వాత నేపాల్ అండ్ భూటాన్ 2004లో జాయిన్ అవ్వడంతో బిమ్స్టెక్గా చేంజ్ అయింది. ఫస్ట్ ఇది బిస్ట్ ఈసీగా ఉండే, తర్వాత ఈ 3 countries యాడ్ అవ్వడంతో బిమ్స్టెక్గా మార్పు చెందింది. అండ్ దెన్ ఫస్ట్ బిమ్స్టెక్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? బ్యాంకాక్లో జరిగింది. బ్యాంకాక్లో బిమ్స్టెక్గా పేరు మార్చారు. ఎప్పుడు అంటే 2004లో ఫస్ట్ సమ్మిట్ జరిగింది. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఇందులో సభ్య దేశాల మొత్తం జనాభా అంటే ఈ 7 countries యొక్క జనాభా ఎంత అంటే 170 crores. అండ్ ఇది మనకి జీడిపిలో ఎంత పర్సెంటేజ్ హెల్ప్ అవుతుంది అంటే $5.2 trillion అంత మనీ వాల్యూ ఉంది ఈ 7 countries. అసలు బిమ్స్టెక్ ఎందుకు ఫామ్ కావాలి అంటే దేని పర్పస్ ఫామ్ అయిందంటే వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతిక, రవాణా, పర్యాటకం, మత్స్య సంపద వీటిని బలోపేతం చేసుకోవడానికి బిమ్స్టెక్గా ఫామ్ అయింది. అండ్ బిమ్స్టెక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అనేది చాలా ఇంపార్టెంట్. బంగ్లాదేశ్, ఢాకా. ఈ పాయింట్ అయితే ఎవ్రీ Group 1 కానీ 2 కానీ చాలా ఎగ్జామ్స్లో అడిగారు. 4 అలా కానిస్టేబుల్. సో హెడ్ క్వార్టర్స్ గుర్తుంచుకోవాలా, ఇంటర్నేషనల్ సంస్థలై. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.